సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏలేశ్వరం మండల ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ అన్నారు. ఏలేశ్వరం మండల పరిషత్లో మంగళవారం నిర్వహించిన సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి సౌజన్యంతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఘన సన్మానం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడ్సట్టి బాబీ చేతుల మీదుగా విద్యార్థులకు మెమెంటోలు అందించారు. సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ నుండి విద్యార్థులకు సుమారు 60,000 విలువైన చెక్కులను అందజేశారు. విద్యార్థుల విజయానికి ఎంతో కృషి చేసిన తల్లిదండ్రులు, ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం వారిలో మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని కష్టపడి చదివి మంచి స్థాయికి ఎదగాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీపీలను పలువురు గ్రామాల నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ కె కీర్తి, ఎంపీడీఓ రామరాజు వర్మ, ఎంఈఓలు ఎం అబ్బాయి, వరలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు, ఏలేశ్వరం టౌన్ నాయకులు అలమండ చలమయ్య, బోదిరెడ్డి గోపి, గట్టెం వెంకటరమణ, రూరల్ నాయకులు పసల సూరిబాబు, సూతి బోరయ్య, మస్సా మహాలక్ష్మి ప్రసాద్, మైరాల కనకారావు, బ్యాంకు రాజు, నోకతాటి ఈశ్వరుడు, చిక్కాల లక్ష్మణరావు, వనం వంగ, అలర్కరాజు, కొప్పుల బాబ్జీ, జిగటపు సూరిబాబు, బుద్ధ ఈశ్వరరావు, గంగిరెడ్ల మణికంఠ, మాగాపు వీరబాబు, పలివెల శ్రీనివాస్, పలివెల వెంకటేష్, బచ్చల నాగశివ, కన్నబాబు మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. సాధించి నిజంగా వారందరూ కూడా ఆ స్కూల్కి సంబంధించిన ఉపాధ్యాయులందరినీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో కూడా మీరు మరింతగా విద్యార్థులు తీర్చిదిద్ది 100కి 100% కూడా ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటూ, ఇకపోతే ఇది సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ దానికి చైర్మన్ గారైన మన బుజ్జి గారి గురించి గత సంవత్సరం కూడా నేను ఈ బహుమతి అనేది నా చేతుల మీదుగా వారి విద్యార్థులకు అందించడం జరిగింది. ఒక సేవా దృక్పథంతో విద్యార్థి విద్యని ప్రతిభ కనపరిచి వారికి చదువుకోవడానికి ఎన్నో ఆటంకాలు ఉన్న వారికి వెన్నుదన్ని ఇలా ఉత్సాహపరిచి ముందుకు తీసుకెళ్ళడం అన్నది నిజంగా చాలా మనందరం అభినందించాల్సిన విషయం. దీన్ని మనందరం కూడా దీన్ని అసలు తీసుకుని మనం కూడా ముందుకు వెళ్ళాలి. ఇకపోతే ఇందాక చెప్పిన ఆంధ్రజ్యోతి విలేకరి అకస్మాత్తుగా మరణించినప్పుడు వారి కుటుంబాన్ని కూడా మనం ఆదుకోవాలని ఆ రోజు కూడా మేమందరం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఆయన నిర్ణయించుకుని వారి కుమార్తెకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఒక ట్రస్ట్కి వారి కుమార్తెని వారి ట్రస్ట్ ద్వారా వారి కుమార్తెకి ఈ 3 సంవత్సరాలుగా వారి చదువు కూడా మేము సాయం చేయడం అంటూ జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ కూడా విద్యని ప్రోత్సహించి పేదవారి కుటుంబాల్లో ప్రతిభ ఉన్న ముందుకు వెళ్ళలేని వారందరినీ కూడా మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళగలగాలని మరొకసారి కోరుకుంటూ, బుజ్జి గారిని మరింతగా రాబోయే కాలంలో కూడా వారు ఇంకా సేవా కార్యక్రమాలు ఇప్పటికే మా B4లో వారిని చేర్చుకోవడం జరిగింది. వారికి దాని తరఫున కూడా వారిని సందర్భంగా అభినందిస్తూ రాబోయే కాలంలో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ, ఇకపోతే ఇంకా ఈరోజు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు అందజేయడం జరుగుతుంది పంచాయతీలందరికీ. మొన్నే మనం ఒక పెద్ద కార్యక్రమం కూడా ఎలక్షన్లో చేసుకోవడం జరిగింది. ఏదైతే తడి చెత్త పొద్దుల గురించి ఇవన్నీ కూడా మనం ఆదర్శంగా తీసుకుని మన చుట్టూ పరిసరాల ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, ఏలేశ్వరం మండల పరిషత్ సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అందులో భాగంగా భద్రవరంలో తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన అధికారులకు, పత్రికా ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్షుడికి పులిపలతో చెప్పని చెప్పి ముందు మైక్ ఇచ్చారండి. ఆయన అధ్యక్షుడు పులిపలతో చెప్పినట్టు సబ్జెక్ట్ అంతా చెప్పారు కాబట్టి దాన్ని మళ్ళీ మీరే చెప్పడం కన్నా ఇది కొత్త తరం. ఈ తరంలో ఇది కొత్తగా మనం చేస్తున్న కార్యక్రమాలు ఎంతవరకు ఈ బాడీకి మనం ఎప్పుడు కూడా చేసుకోలేదు. కానీ దీనివల్ల ప్రయోజనం ఏంటి అని ఒకసారి మనం ఆలోచించుకోగలిగితే